RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పరీక్షిత్ రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ అందరూ రోడ్డు మీదకు వస్తున్నారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసిన పనులు ప్రజలకు ఆవేదన ఇబ్బందులకు గురి చేసే పనులు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా శ్రవ్యంగా చేయడం లేదని ఆమె అన్నారు. మెడికల్ కాలేజీ జిల్లా ఆసుపత్రి వద్ద రోడ్డుపై మాజీ ఎమ్మెల్యేలు మాజీ డిప్యూటీ సీఎంలు అభిమానులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 420 బెడ్లు ఉండేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే పేదవాడికి వైద్యం అందించాలనే ఆలోచనతోనే, పేదవాడికి వైద్యం దగ్గర ఇవ్వాలనే ఆలోచనతోనే నిరసనగా ఈరోజు రాష్ట్రమంతా కూడా జిల్లాల్లోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంది అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి మంచి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందించాలని, అలాగే పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య